తీసుకోండి. టీ తీసుకో. కోడల్ని అలా చూస్తూ ఉండిపోయావంటే? కోడల్ని చూస్తే జాలేస్తుందండి. ఎందుకు? ఎందుకంటారేంటండి? తెలుసో తెలియకో చాలా పెద్ద తప్పు చేశానండి నేను. అంత పెద్ద తప్పేం చేసావే? కొడుకుని అమెరికా పంపించాలని మిమ్మల్ని ఫోర్స్ చేసి మరీ కొడుకుని అమెరికా పంపించాను. ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నేను అందుకనే పరదేశం వద్దు స్వదేశం ముద్దు అని చెప్పేవాడిని కదా. అవును, మీరు చెప్పినా నేను వినిపించుకోకుండా అమెరికా వెళ్తే కొడుకు బోల్ డబ్బు సంపాదిస్తాడనే కదా కావాలని అమెరికా పంపించాను. మరి ఇప్పుడేమైంది? కొడుకు పెళ్ళయ్యి సంవత్సరంన్నర అయ్యింది. కోడల్ని తీసుకెళ్లకుండా ఇక్కడే ఉంచేశాడు. వేనాన్ని చూస్తుంటే నాకు మనసంతా ఏదోలా అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈసారి వచ్చినప్పుడు వేనాన్ని కూడా తీసుకెళ్ళమనొచ్చు. వాడికి వీసా ప్రాబ్లం ఏదో వచ్చి ఉంటది, అందుకే తీసుకువెళ్ళలేదు. తీసుకువెళ్తాడులే. అయినా వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ లో ఉన్నారు కదా, నువ్వెందుకు బాధపడ్డం? అదొక్కటే కాదండి, కొడుకు కూడా మన దగ్గర ఉండట్లేదే అన్న బాధ కూడా ఉంది. ఈ మధ్య అస్తమాను వాడే గుర్తొస్తున్నాడండి. నాకున్న డబ్బాస వల్ల పిల్లోడిని విదేశాలకు పంపించి వాళ్ళిద్దరినీ విడదీయడానికి కారణమయ్యానన్న బాధ నన్ను ఎక్కువగా బాధ పెడుతుందండి. నువ్వంత బాధపడకే. మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే వాడు అక్కడ ఉండడం వల్లే కదా. మనకు ఏ లోటు లేకుండా సరిపడా డబ్బులు పంపిస్తున్నాడు కదా. ఈ మధ్య ఏమైందో గాని 3 నెలల నుంచి డబ్బులు కూడా పంపడం లేదు. ఏమో వాడికి అక్కడ ఏ అవసరం వచ్చిందో. నెక్స్ట్ మంత్ పంపిస్తాడులే. అదీగాక ఈ మధ్య ఫోన్ చేయడం కూడా మానేశాడు. చేస్తాడులేవే వాడికి కుదిరినప్పుడు. వాడి మీద నాకు చాలా కోపంగా ఉంది. ఈసారి ఫోన్ చేసినా నేను వాడితో మాట్లాడను. మావయ్య గారు, మీ అబ్బాయి ఫోన్ చేస్తున్నారండి. నా కొడుకు ఫోను టీ తర్వాత తాగుతాను. సరేనండి. బాబు. హాయ్ అమ్మా. ఏం చేస్తున్నావమ్మా? డిన్నర్ అయిపోయింది, ఇక పడుకోవడమే అమ్మా. ఈ మధ్య ఫోన్ చేయడం లేదు నువ్వు. నాకైతే చాలా బెంగ వచ్చేసింది. కొద్దిగా ఆఫీస్ బిజీ అమ్మా. నీకు చెప్పనా, మీకు ఒక సర్ప్రైజ్ అమ్మా. ఏం సర్ప్రైజ్ అమ్మా? ఇక మనం నెల నెల రెంట్ ఇవ్వాల్సిన పని లేదమ్మా. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు పూర్తిగా కొనేసానమ్మా. ఈవినింగ్ డాక్యుమెంట్స్ వస్తాయి, మీ ముగ్గురు సైన్ చేయండి అమ్మా. అవునా? అవునమ్మా. వేనాన్ని కూడా నెక్స్ట్ మంత్ యుఎస్ తీసుకువెళ్తానమ్మా. నా బాబే, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. నేను ఇందాక బాధపడింది అదే. అయితే వేనాన్ని కూడా తీసుకువెళ్తావు? అవునమ్మా. ఓకేనమ్మా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బాబు. సరే అమ్మా, ఉంటా. బాయ్. సరే, బాయ్ అమ్మా. ఇప్పుడే కదా మాట్లాడినావు, నన్ను కూడా మాట్లాడనివ్వకుండా ఫోన్ లాగేసుకున్నావేంటే? తల్లి ప్రేమ అంటే తెలియందేముందండి. ఓహో. ఏమండి, కొడుకు ఏం చెప్పాడో తెలుసా? చెప్పాడు? ఈ ఇల్లు ఇంకా మనదేనండి. అవునా? కొనేసాడంటండి. నా కలను నిజం చేసాడు నా కొడుకు. ఓకే. ఈ పనుల వల్లే బిజీగా ఉన్నాడంట. నెక్స్ట్ మంత్ వచ్చి వేనాన్ని కూడా తీసుకువెళ్తానన్నాడు. ఫోన్లే, మంచి వార్త చెప్పాడు. మన మెయింటెనెన్స్ సరిపడా డబ్బులు కూడా బ్యాంకులో వేసేస్తానన్నాడు. వేనా, ఇలా రామ్మా. నెక్స్ట్ మంత్ నిన్ను మా అబ్బాయి అమెరికా తీసుకువెళ్తాడంటమ్మా. అవునా అత్తయ్య గారు? బాధ్యత గల కొడుకులు మనకి ఎప్పుడూ మంచే చేస్తారు. అప్పుడే అనిపిస్తుంది మనం ఎంతో అదృష్టవంతులమని.